నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఈ అకాడమీ చాలా సుపరిచితం అండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. ఈ అకాడమీ స్థాపించినటువంటి బాలలత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అండ్ అలాగే ఈవిడ ఒక సక్సెస్ఫుల్ విమెన్ అని కూడా చెప్పాలి. మరి ఆలోచన చేయకుండా ముందుగా మేడంతో మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఫైన్. ఫస్ట్ మీకు హ్యాపీ విమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఉన్న మహిళా మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందులో నేను కూడా ఒకదాన్ని. మనందరం ఎస్, అవును, మనం అందరం. ఓకే, అసలు మీ జర్నీ ఈ ఐఏఎస్ అకాడమీలో ఎలా స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు దీన్ని స్థాపించారు? యాక్చువల్లీ నాకు సివిల్ సర్వీసెస్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది నా జీవితాన్ని మార్చేసింది. సివిల్ సర్వీసెస్ రాకముందు, సివిల్ సర్వీసెస్ నేను పాస్ కాకముందు లైఫ్లో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ఓకే. నేను టఫ్గా నేను ట్యూన్ అయ్యి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అకాడమిక్స్గా అంత స్ట్రాంగ్ కాదు, పెద్దగా చదువురాదు నాకు. చాలా వరకు ఇంట్లో కూర్చునే చదువుకున్నాను. దాంతో నాలాంటి ఒక వ్యక్తి సివిల్ సర్వీసెస్ పాస్ కాగలదా అనే డౌట్ నాకు కూడా ఉండేది. దానిలోంచి బయటకు వచ్చి నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించిన మెళుకువలు చాలా కష్టపడి సొంతంగా నేర్చుకున్నాను. ఆ ప్యాషన్ చాలా ఎక్కువ అనమాట. నేర్చుకోవడానికి కారణం సివిల్ సర్వీసెస్ సాధించి ఏదో చేద్దామని కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకుందామని. అంటే ఏ కండిషన్లో ఉన్నా ఒక మహిళ, ఏ స్థాయిలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా తను ఎక్కువ సిస్టమ్ ఒకటి తను సొంతంగా క్రియేట్ చేసుకోగలదు, స్వతంత్రంగా బతకగలదు అని నమ్మాను అనమాట. సో ఆ నమ్మకమే నన్ను ఇంత దూరం నడిపించింది. సో ఆ తర్వాత నేను సొంతంగా నేర్చుకున్నాను కాబట్టి నాకు ఎగ్జామ్ పాత్ అంటే ఎలా ఉంటుంది, మనం ఎలా అనలైజ్ చేయాలి ఒక ఐడియా నాకుంది. కాబట్టి అది ఫస్ట్ అకాడమీ అని స్టార్ట్ అవ్వలేదు. అకాడమీ స్టార్ట్ కాకుండా చాలామంది నా ఫ్రెండ్స్ మొదట్లో, తర్వాత నా స్టూడెంట్స్ ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా పర్సనల్గా. అక్కడి నుంచి ఈ అకాడమీ స్టార్ట్ అయింది. కానీ అకాడమీ కోసం అకాడమీ పెట్టలేదు. స్టార్టెడ్ విత్ అంటే చాలా మంది రావటం, నా దగ్గర నేర్చుకోవటం, అలా జరిగిందనమాట. సో అది నా జర్నీ. అంటే చాలామంది మనం ఇది చేయగలమా, అండ్ పర్టికులర్లీ విమెన్స్లో అంటున్నాను నేను, మనం ఇది చేయగలమా, అమ్మో దీనికి ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, లేకపోతే సొసైటీ సపోర్ట్ చేయదు, ఏమనుకుంటారో అని ఒక ఇది ఉంటుంది. అంటే మనల్ని మోటివేట్ చేసే థింగ్ ఒకటి ఉంటుంది. అలా మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తుంది? యాక్చువల్లీ అండి, నాకు జీవితం మీద చాలా కసి ఎక్కువ. ఎంత కసి అంటే నన్ను ఎవరైనా అవమానించినా లేదా నన్ను తక్కువగా చూసినా, నేను కూడా సమానమైన వ్యక్తినే, నన్ను కూడా సమానంగా చూడాలని ఎక్కువ కోరుకుంటాను అనమాట. కానీ ఇది ప్రపంచానికి తెలియాలంటే ఏదో ఒకటి సాధించి చూపించాలి. ఆ కసిలోంచి పుట్టుకొచ్చిందే ఈ పట్టుదల అనమాట, ఎలా సాధించాలి అని చెప్పి. చిన్నప్పటి నుంచి కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. మీకు తెలుసు కదా, బేసికల్గా తెలుగు కుటుంబాల్లో ఒక ఆడపిల్ల ఏదైనా వైకల్యంతో పుడితే రకరకాలుగా ఆలోచిస్తారు, రకరకాలుగా చూస్తారు. సమాజం, మా ఇంట్లో వాళ్ళు చూడలేదు ఎప్పుడు, కానీ సొసైటీ మాత్రం చాలా జాలిగా చూడటం, లేదా చాలా క్వశ్చన్స్ అడగటం. చిన్నప్పుడు డిస్క్రిమినేషన్ అంటే చిన్నపిల్లలకి తెలియదు కదా. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అందరూ ఆడుకుంటూ నేను ఒక్కదాన్ని సపరేట్గా ఉండటం, స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగటం, వీటన్నిటి వల్ల నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. వీళ్ళందరికన్నా గొప్పని ప్రూవ్ చేసుకోవాలి, ఏం చేస్తే ప్రూవ్ అవుతానని. కానీ నాకు తెలిసేది కదా ఏం చేస్తే ప్రూవ్ అవుతాను, చిన్నప్పుడు కదా. కొంచెం పెద్ద అయ్యాక నాకు అర్థమైంది, ఒక 20 years అలా వచ్చినప్పుడు వీళ్ళందరికంటే నేను స్ట్రాంగ్ అని వీళ్ళకి చెప్తే అప్పుడు నన్ను ఈక్వల్గా చూస్తారు. అంటే ఇదంతా సమానత్వం కోసం నా పోరాటం అనమాట. ఏదో నేను గొప్పని కాదు, నన్ను సమానంగా చూడాలంటే వాళ్ళకంటే ఎక్స్ట్రా ప్రూవ్ చేసి చూపించాలి. ఆ దానిలోంచి వచ్చింది. ప్రపంచంలో చాలామంది అనుకుంటాం, మహిళా దినోత్సవ సందర్భాన్ని చెప్తున్నాను, ఒక మహిళకి ప్రధానమైనగా ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగేది తోటి మహిళలే. వాళ్ళు మనలాంటి ఒక వ్యక్తి, మనలాగే మన పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిలా ఇలా వచ్చిందని ఆలోచించకుండా, మనకే అది వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించకుండా, అంటే జనాల్లో ఒక రకమైన సాడిజం కూడా ఉంటుంది బయట. మళ్ళీ ఏదైనా లోపం ఉందనుకోండి, దాన్ని ఎక్కువగా ఎత్తి చూపిస్తూ ఉంటారు. నాకేంటంటే వాళ్ళు ఎత్తి చూపించకుండా సమాధానం చెప్పాలని. నాకు ఏది రైట్ ఏది రాంగ్ నాకు తెలియదు, కానీ సమాధానం చెప్పగలగానే అనుకుంటున్నాను. అది రైట్ వేనా రాంగ్ వేనా, మంచిగా చెడా నాకు సంబంధం లేదు. నాతో నేను ఎంత కఠినంగా ఉన్నాను, నన్ను నేను కోల్పోయాను, నాకు అది అనిపించదు. నాకు ఒకటే, వెదర్ సమాజానికి బాలలత అనే వ్యక్తిని చూడంగానే అయ్యో పాపం ఈవిడెంత డిజేబుల్డా, ఈవిడ ఎన్ని ఛాలెంజెస్లో ఉందా అలా అనిపించకూడదు. నన్ను చూసి జాలి పడకూడదు. నన్ను చూసి ఓన్లీ ఈవిడ ఒక అచీవర్, అమ్మో అది ఏ విధంగా అనుకున్నా పర్లే, కానీ
జాలి అయితే పడకూడదని నేను అనుకుంటాను. ఓకే ఓకే. అండ్ అలాగే మీకు ఏ ఏజ్లో నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనిపించింది? అంటే చిన్నప్పుడు ఎవరికి ఈ కాలం పెళ్ళికి వస్తుంది, కానీ మా ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా నాకున్న చదువుకి నాకున్న సర్కమ్స్టెన్స్కి చిన్నప్పుడే ప్రిపేర్ అవ్వాలన్న థాట్ అయితే లేదండి. నేను డిగ్రీ చదివేటప్పుడు, గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు నేను బీఏ చదువుతున్నాను అనమాట. ఓకే. తర్వాత నా కోరిక ఎల్ఎల్బి చదువుదామని. ఆ టైంలో నువ్వు బీఏ చదువుతున్నావా, అదంతా బీటెక్ యుగం, ప్రతి ఒక్కళ్ళు బీటెక్, కంప్లీట్ బీటెక్ ఎరా అనమాట. బీఏ చదవటం అంటే చదువు కాదని లెక్క, ఊరికే పాపం ఎంఏకి ఏం చేతకాక బీఏ చదువుతున్నాను లెక్క అనమాట. సో తర్వాత ఆ టైంలో నాకు చాలా సందర్భాలు నా లైఫ్లో వచ్చినప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, స్వతంత్రంగా బతకాల్సిన పరిస్థితి. ఆ టైంలో ఉన్న టఫెస్ట్ ఎగ్జామ్ ఇండియాలో ఏంటి, ఏది ప్రూవ్ చేసుకుంటే సమాజంలో నేను ఒక గొప్ప వ్యక్తిగా నిలబడగలనంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నాకు అర్థమైంది. కానీ అర్థమైన తర్వాత కూడా అది పాస్ అవుతానని నమ్మకం అయితే రాలేదు. ఓకే. ఆ ఎగ్జామ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టమే నన్ను ఈ రోజున అంటే డిసిప్లిన్ నేర్పించింది ఎగ్జామ్, నాకు పట్టుదల నేర్పించింది, పర్సిస్టెన్స్ అంటే ఎన్ని సవాళ్ళు ఎదురైనా దాని మీద ఉండటం నేర్పించింది. తర్వాత ప్రపంచ జ్ఞానం చాలా నేర్చుకున్నాను, ప్రిపరేషన్లో నేను చాలా నేర్చుకున్నాను. అంటే అసలు అవుద్దో లేదో తెలీదు, పాస్ అవుతామో లేదో తెలీదు, కానీ పరిగెత్తాలి, పని చేయాలి, అది నేను నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు కూడా ఫలితం ఆశించకుండా పని చేస్తూ ఉంటాను. కారణం కసి, ఎగ్జామ్ టైంలో నేను పడిన బాధ, నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్, తర్వాత సమాజం నన్ను చూసిన అంటే ఈమె ఎక్కడ పాస్ అవుద్ది అనే ఒక చిన్న చూపు ఉంటుంది. ఇవన్నీ గుర్తొస్తాయి నాకు, అందుకని ఏ రోజు ఆగకుండా పని చేస్తూ ఉంటాను. ఓకే. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఫలితం ఆశించకుండా పని చేస్తాను అన్నానని. అంటే చాలామంది బ్యాక్ స్టెప్ వేసేస్తారు, ఇది అవ్వదు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు దీనికి. అంటే ఒక అమ్మాయిగా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, ఫ్యామిలీ ఆర్ఎల్స్ ఇంకా ఎవరైనా ఏదో ఒక సపోర్ట్ అయితే అమ్మాయి ఖచ్చితంగా అవసరం. అలా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే బేసికల్గా కొంత మా నాన్నగారు నన్ను ముందు పుష్ చేశారు. ఆయన జర్నలిస్టు, కొంచెం అభ్యుదయ భావాలు ఉంటాయి ఆయనకి, పాజిటివ్గా ఆలోచిస్తారు, మనిషిని కాళ్ళలో చేతిలో చూసి జడ్జ్ చేయరు, మనిషిని మంచిగా జడ్జ్ చేస్తారు. ఆయన అదే నేర్పించారు. అయితే ఐఎమ్ మేడ్ విత్ ఎ స్ట్రాంగ్ మెటల్ నేను అనుకుంటాను. నన్ను అంటే నేను చూడటానికి సాఫ్ట్గా ఉంటా, కానీ నేను అనుకుంటే మాత్రం 80% చేస్తాను. ఓకే. అంటే నాకు కోపం కసి వచ్చింది అనుకోండి, చేయాలంటే ఫోకస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. నాతో నేను చాలా కఠినంగా ఉంటాను. సో నాకు ఈరోజు కూడా అదే వర్కౌట్ అవుతుంది. ఏది జరిగినా, ఎవరేం చేసినా, భూమి బద్దలైనా నేను అనుకుని చేసే తిడతాను, అదే నేను. ఓకే. అండ్ అలాగే మీరు ఇప్పుడు యాజ్ ఎ విమెన్గా మీరు ఒక మదర్, మీరు ఇంత పెద్ద అకాడమీని రన్ చేస్తున్నారు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీ మీద ఉంటాయి. సో అంటే ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు యాజ్ ఎ విమెన్గా? నేను రోజు పడుకునేటప్పుడు నాకు నేను ఒక క్వశ్చన్ వేసుకుంటాను, ఈ రోజున నేను 100% పొటెన్షియల్ వాడానా, ఒక వ్యక్తి ఎంత చేయగలదో అంత చేశానా. ఖచ్చితంగా లాస్ట్ 20 years నుంచి బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 days నేను వేస్ట్ చేశానని గుర్తు నాకు లేదు. ఐఎమ్ ఏ మల్టీ టాస్కర్, చాలా ఎక్కువగా టాస్క్ చేస్తూ ఉంటాను. అండ్ నేను ఒక టెక్నిక్స్ కొన్ని వాడుతుంటాను, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ టెక్నిక్ అనమాట. నేను ఒక పాత్ర పోషించినప్పుడు ఇంకో పాత్ర గురించి ఆలోచించను, ఒక పని చేసేటప్పుడు ఇంకో పని ఆలోచించను. నాకు కొన్నిట్లో ఇలాన్ మస్క్ కొంచెం ఆదర్శం. ఆయన ఒక టెక్నిక్ వాడతాడు, పొమడోరో టెక్నిక్ అని. ఎట్లా అంటే 2 గంటలు పని చేసిన తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాడు, మళ్ళీ 2 గంటలు పని చేస్తాడు. నా దృష్టిలో మనలాంటి వ్యక్తి సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వ్యక్తి, ఒక మనిషి మనలాగా ఇంకో పని చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం అలా అని నాకు బాగా నేను అంటే మనలాంటి ఒక సేమ్ మనలాగా బ్లడ్ ఉంది, మనలాగా మార్టల్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ డూయింగ్ సంథింగ్ కదా. అలాంటి వ్యక్తులు నేను చూసినప్పుడు ఒక వ్యక్తి రోజుకి 10 గంటలు 15 గంటలు పని చేస్తున్నాడు, ఒకే టాస్క్ మీద కూర్చున్నాడు, నేను ఎందుకు చేయలేను, నేను ఇంకా గొప్పగా చేయాలి, నాకున్న పరిస్థితికి నేను ఇంకా చేసి చూపించాలనిపించింది. నాకు ఇంకా ఒక కోరిక తెలుసా, నేను ఎప్పుడు అండి రెస్ట్ తీసుకోవాలి, లేదా నా లైఫ్కి ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు అనమాట, భవిష్యత్తులో రిటైర్మెంట్ ప్లాన్స్ అంటే నువ్వు ఎలా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. అసలు రిటైర్మెంట్ ఏంటి లైఫ్లో? ఐ డోంట్ థింక్ లైఫ్ ఈజ్ మెంట్ టు డూ సంథింగ్, నాట్ ఫర్ రిటైర్మెంట్ అంట నేను. చాలామంది ఇప్పుడు ఫారిన్ కల్చర్లో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోయి వరల్డ్ చూద్దాం లేదా అది చేద్దాం అనుకుంటారు. నాకు అట్లా అనిపించదు. నా లాస్ట్ డే వరకు, లాస్ట్ సెకండ్ వరకు నాకు తెలియకూడదు నేను ఎంత వర్క్ చేశాను. అంత వర్క్ చేస్తూ నా లైఫ్ గడిపాలనుకుంటాను అనమాట. సో నాకు పని అంటే ఇష్టం, లైఫ్ చాలా వైబ్రెంట్గా ఉండటం ఇష్టం, ఇంటెన్స్గా బతకడం ఇష్టం, కలర్ఫుల్గా బతకడం ఇష్టం,
పీస్ఫుల్గా ఛాలెంజెస్ తీసుకోవడం ఇష్టం. చాలా ఇష్టం. చాలామంది తెలియని విషయం ఏంటంటే నేను చాలా సెన్సిటివ్ అనుకుంటారు. అంటే ఒక అమ్మాయి సెన్సిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఉమెన్ ఆర్ బార్న్ సెన్సిటివ్ కదా, పుట్టుకతో ప్రతి అమ్మాయి సెన్సిటివే. కానీ థింగ్స్ చూసి 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 బయటికి సెన్సిటివ్ ఉన్నట్టు యాక్ట్ చేస్తా కానీ వెరీ హార్డ్, ఓకే, వెరీ వెరీ హార్డ్, వెరీ వెరీ టఫ్. నన్ను చంపేసినా మళ్ళీ తిరిగి పుట్టగలను. నాకు అంత టఫ్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, మనల్ని స్ట్రాంగ్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. అలా మీకు ఆ సిచ్యువేషన్ ఏంటి? అసలు నా లైఫే మనం అనుకుంటాం కదా దేవుడు మనకి ఎందుకు ఈ లైఫ్ ఇచ్చాడని. అంటే ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి భూమి మీద పుట్టింది, తనకు తెలియని వయసులోనే తను నడవకుండా అయిపోయింది. తనకు అర్థమయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ బాగున్నారు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలా ఉన్నారు, తను ఒక్కడే అలా ఉందనుకోండి. ఆ వ్యక్తి తన గురించి తను ఎలా ఆలోచించుకుంటుంది? ఎందుకు? దానిలోంచి ఆలోచనలోంచి ఏం పుట్టుద్ది? ఆలోచనలోంచి రెండు రకాలుగా పుట్టచ్చు. ఒకటి మనకేం చేత కాదు, మన వల్ల కాదు అనే ఒక డిప్రెషన్ పుట్టచ్చు. లేదా ఇది లేకపోయినా మనం ఇంతకంటే ఎక్కువ చేసి చూపిద్దాం అనే ఒక పాజిటివ్ థాట్ పుట్టచ్చు. నేను ఆ పాజిటివ్ థాట్ నాలో నేను ఆటో సజెషన్ ఇచ్చుకుంటుంటే ఎవ్రీడే నాకు నేను చెప్పుకుంటా, నువ్వు దేనికి తక్కువ కాదు, నువ్వు ఎవరికైనా తక్కువ కాదు అని. చిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎవరికైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రాబ్లంతో పుట్టినప్పుడు లేదా నిజంగా చూడటానికి బాగాలేకపోయినా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం తక్కువ అనిపిస్తుంది. నాకు అనిపిస్తే ఏ వ్యక్తికి తక్కువ కాదు, ఏ వ్యక్తికి ఎలానూ తక్కువ కాదు. అది మనల్ని మనం ప్రపంచానికి చూపించుకునే దృక్పథం, అసలు ఆ లోపం మనలో ఉందనుకుంటాను. మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాం చాలా ఇంపార్టెంట్ కదా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బార్న్ యూనిక్. ఒక విశిష్టంగా పుడతాడు ప్రతి వ్యక్తి, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ. మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం, పక్క వాళ్ళని ఎక్కువ చేసుకున్నాం అనుకుంటుంది. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. అండ్ ఇంకోటి కూడా నమ్ముతాను, కొన్ని రిసోర్సెస్ కానీ అందచందాలు కానీ లేదా ఏదైనా దేవుడు కొంతమందికి ఇచ్చాడు, ఎక్కువ మందికి ఇవ్వలేదు అనుకుంటున్నాం కాదు. అందరికి సరిపడినంత అన్ని ఇచ్చాడు, మనమే దాన్ని ఎక్కువ తీసుకోవట్లేదు అనిపిస్తుంది అనమాట. అంటే ఎర్త్ కానీ డెస్టినీ కానీ ఇట్ హ్యాస్ గివెన్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ మైట్ బి మెటీరియల్ రిసోర్సెస్ ఆర్ బ్యూటీ ఆర్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ అంటాను. ఓకే, అంటే ఆడవాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఒక డెసిషన్ తీసుకునే విధానం తెలియదు. ఒక మెచ్యూరిటీ వచ్చాక కూడా కొంతమంది చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, రాంగ్ స్టెప్స్ వేస్తారు. దాన్ని రియలైజ్ అయ్యి దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం. అంటే అమ్మాయిల్లో అంటే జెండర్ బయాస్డ్గా పక్కన పెడితే ఉమెన్ పెంపకం అంటే నువ్వు అమ్మాయి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండాలి, నువ్వు ఇంత నెయివ్గా ఉండాలి. పెద్దవాళ్ళే పిల్లల్ని అలా చేస్తున్నారని. ఉమెన్ ఈజ్ నాట్ బార్న్ బట్ షీ ఈజ్ మేడ్. ఒక అమ్మాయిని అమ్మాయిగా తయారు చేస్తున్నారు. ఇలా ఉండాలి, నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండాలి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, నీ వెనకాల ఎప్పుడు ఒక మ్యాన్ ఉండాలి ప్రాపర్ డెసిషన్ కోసం, నేను ఒంటరిగా మేము వదలం, ఇవన్నీ అలా తయారు చేశారు సమాజం. కానీ ఉమెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మ్యాన్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని నేను అంటాను. ఓకే, అంటే ఒక విమెన్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలనేది మీ ఒపీనియన్? అంటే ఏ సిచ్యువేషన్లో అయినా, ఎనీ సిచ్యువేషన్. అసలు నేను అంటాను ఉమెన్ మ్యాన్ పక్కన పెట్టి ఎవరు దేన్ని ఎక్కువ మనసుకు తీసుకోకూడదు అంటాను. బీ టఫ్ టు యువర్ సెల్ఫ్, నెవర్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్, బీ ఎమోషనల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎమోషనల్గా మనం ఎంత కఠినంగా ఉన్నామో, ఎంత స్ట్రాంగ్ ఉన్నామో చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి ఎమోషనల్ అయిపోయి నేను చాలా సెన్సిటివ్ అని నేను ఫీల్ అయిపోయి అట్లా చేసుకోకూడదు. వీ షుడ్ బి వెరీ టఫ్. అండ్ లైఫ్ ఈజ్ ఎన్నాళ్ళు తిరిగిపోదండి. లైఫ్ ఈ చిన్న లైఫ్లో మనం చాలా ఎక్కువ ఇండల్జ్ అవుతున్నాం అనిపిస్తుంది అనమాట. ఓవర్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువైపోయింది అనిపిస్తుంది. అలా కాదు, ఉన్నదానిలో టఫ్గా బతకాలి, ఉన్నదానిలో ప్రపంచానికి ఆదర్శంగా బతకాలి. ప్రతి అమ్మాయి కూడా ఉన్నదానిలో ప్రపంచానికి తనేంటో ఒక స్ఫూర్తిగా బతకాలనుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్, ఇప్పుడు కెరియర్ వైజ్గా మాట్లాడుకుందాము. యంగర్ జనరేషన్లో ఇప్పుడు సివిల్స్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే అమ్మో అది చాలా టఫ్, అది చాలా పెద్ద కాంపిటీషన్, అంతమందిలో నాకు ఎక్కడ వస్తుంది అని చాలా తగ్గించేశారు ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం. లేదు, ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి యాక్చువల్లీ పాత జనరేషన్కి ఇప్పటికి చాలా పెరిగింది అవేర్నెస్. ఓకే, పాత రోజుల్లో ఓన్లీ ఎలీట్ పీపుల్ చదివేవాళ్ళు, అంటే బాగా రిచ్ ఫ్యామిలీస్ లేదా ఎయిమ్స్, ఐఐటియన్స్ ఇలాంటి వాళ్ళు చదివేవాళ్ళు. ఎయిమ్స్లో డాక్టర్స్, ఐఐటీలో ఇంజనీర్స్. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి పల్లెటూరులో సివిల్స్ గురించి తెలుసు. అవును, తెలుసు. అండ్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అనే కాన్సెప్ట్ కాస్త రిసీడ్ అయిందో, సాఫ్ట్వేర్ జాబ్స్ పడిపోవటము, అమెరికాలో కూడా ఉద్యోగాలు రాకపోవటము, సివిల్స్ వైపు యువత ఆలోచన మళ్ళీ వచ్చిందనమాట. సివిల్స్ వైపు ఇప్పుడు ఈవెన్ చాలా అంటే ప్రతి గ్రామంలోకి
ఇట్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష ఒకటి ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటాను, చాలా ఎక్కువ తిరుగుతుంటాను కదా, ఎవ్రీ వన్ నోస్. అది ఒక భ్రమ. పాత రోజుల్లో అది ఎలిటిస్ట్. పాత రోజుల్లో ఓన్లీ బాగా రిచ్ పీపుల్ కానీ ఇంట్లో చదువుకున్న ఫ్యామిలీస్ కానీ సివిల్స్ అని. కానీ ఇప్పుడు అలా కాదు. సివిల్స్ మీద అవగాహన అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈవెన్ మీరు చిన్నపిల్లని అడగండి, కలెక్టర్ అంటే ఎవరు, ఎస్పీ అంటే ఎవరో చెప్తున్నారు అనమాట. చాలా పెరిగిపోయింది. ఎక్కువ మంది ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు. కాకపోతే దానికి రిసోర్సెస్ బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు అందరూ ప్రాపర్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం. యూట్యూబ్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, బోల్డ్ అంత సోషల్ మీడియా ప్రభావం ఉంది. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ కూడా అంతే డెమోక్రటైజ్ అయింది అనుకుంటాను. అంటే ఎక్కువ మందికి అందుతుంది. ఇంటర్నెట్ ఎరాలో ప్రిపరేషన్ బాగా వెళ్తుంది అనమాట. కాబట్టి మీరు చూస్తే ఎడ్యుకేషన్ సంబంధించి, సివిల్ సర్వీస్ సంబంధించి ఇంటర్నెట్లోనే చాలా సోర్సెస్ ఉన్నాయి. దాంతో ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో సివిల్ సర్వీసెస్ అనేది ఇంతకుముందు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకి, పెద్ద పెద్ద లైబ్రరీస్కి కన్ఫైన్ అయ్యేది. ఇప్పుడు ప్రతి గ్రామంలోకి సివిల్స్ అనే ఐడియా వెళ్ళింది అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఈ అకాడమీ స్థాపించి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది బేసికల్గా అకాడమీ లాగా స్థాపించలేదండి. సిఎస్బిఎస్ అకాడమీ అనేది అకాడమీ లాగా స్థాపించలేదు. యాక్చువల్లీ నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత నా దగ్గరికి చాలామంది మెంటర్షిప్ కోసం వచ్చేవాళ్ళు. అంటే ఎలా చదువుకోవాలి అలా బాగా అలవాటు అయిపోయి నా దగ్గర ఉండటం మొదలెట్టారనమాట. సో బేసికల్గా నేను టీచింగ్ స్టార్ట్ చేసేది 20 సంవత్సరాలు అయిపోయింది. అకాడమీ ప్రాపర్ అకాడమీ అయితే ఒక 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుంది. వీఆర్ డూయింగ్ అంటే నేను అనుకుంటాను కేవలం ర్యాంకర్స్ని సృష్టించడం ఇవన్నీ ఎవరైనా చేస్తారండి. నాకు కూడా అది కాదు. గుడ్ సివిల్ సర్వెంట్స్ అంటే సమాజానికి ఎంత కొంత తిరిగిచ్చే సివిల్ సర్వెంట్స్ క్రియేట్ చేయడమే నా కోరిక అనమాట. ర్యాంకులదే ఉంది. ప్రతి సంవత్సరం నేను ఉన్నా లేకపోయినా యూపీఎస్సీ లిస్ట్ ప్రకటించాల్సిందే 1000 మంది బయటకు వస్తారు. అది ఇష్యూ కాదు. ఇష్యూ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్రియేట్ గుడ్ సిటిజన్స్. అంటే ఎవరైతే మంచి వ్యక్తులు సివిల్ సర్వీసెస్లోకి వెళ్తే సమాజానికి ఇంకా మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. అలాంటి మంచి వ్యక్తులు ఇంకా రావాలని కోరుకుంటాను. ఓకే ఓకే. మీ అకాడమీ నుంచి ఎంతమంది వెళ్ళారు? ప్రతి సంవత్సరం చాలా మంది కోచింగ్ తీసుకుంటారండి. అరౌండ్ 1000 పీపుల్ మా అకాడమీ నుంచి. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మోర్ దాన్ 100 పీపుల్ గాట్ సెలెక్టెడ్ ఇన్ వేరియస్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్. 100కు పైగా మంది దేశవ్యాప్తంగా రకరకాల చోట్ల పనిచేస్తున్నారండి. మేడం, ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే అది ఎలా ఉంటుంది? చాలామంది 70% ఎవరైతే సివిల్స్ ప్రిపరేషన్లోకి వస్తున్నారో వాళ్ళు చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళే. ఈవెన్ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా చూసుకున్నా డేటా చూసుకున్నా 70 to 80% సివిల్స్ ప్రిపరేషన్కి వస్తున్న వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళే అనమాట. ఎక్కువ మంది పాస్ అయ్యేది కూడా వాళ్ళే. ఏమనుకుంటారంటే బీటెక్కి సివిల్స్కి సంబంధం ఉండదు, సివిల్స్ చదవాలంటే ఆర్ట్స్ ఉండాలనుకుంటారు. కానీ అది తప్పు. బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఇది యూపీఎస్సీ డైరెక్ట్ డేటా కూడా మనకు తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇంకా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చదవగలుగుతున్నారు. కాకపోతే బీటెక్ చదివిన వాళ్ళకి ఒక చిన్న సమస్య ఏంటంటే ఆన్సర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ వస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి బీటెక్ చేసి సివిల్స్కి రావడం చాలామంది చేస్తున్నారు. అసలు అది ఇష్యూయే కాదు. అండ్ సివిల్ సర్వీసెస్లో బీటెక్ సబ్జెక్ట్స్ డైరెక్ట్గా లేకపోయినా ఆ బీటెక్లో ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో అది కొంతవరకు పనికొస్తే తర్వాత దీని ప్రిపరేషన్ కూడా వాళ్ళు ఈజీగానే చేస్తున్నారు. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మరొకవేళ ఇంటర్లో బైపీసీ తీసుకొని వాళ్ళు కూడా ఇలా సివిల్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంటర్కి డిగ్రీకి సివిల్స్కి అసలు సంబంధం పెట్టద్దు. చాలామంది అనుకుంటారు గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ సివిల్స్లో ఉండాలి అని. అలా ఏం లేదు. కానీ మనం ఏ రోజైతే సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటామో ఆ రోజు నుంచి, ఈరోజు ప్రిపేర్ అవుదాం అనుకుంటాం, ఈ రోజు నుంచి మనం దాని మీద ఫోకస్ పెట్టాలి అంతే. అంతేగాని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ సివిల్స్ సంబంధం ఉండాలి, గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్కి సివిల్స్ సంబంధం ఉండాలి, ఇదంతా పెద్ద అబద్ధం. దానికి దీనికి సంబంధాలు ఏమి ఉండవు. కాకపోతే వీళ్ళ ప్రిపరేషన్ ఎప్పుడైతే ఒక అమ్మాయి 19 సంవత్సరాలు స్టార్ట్ చేద్దాం అనుకుంది అంటే అప్పుడు అనిపించింది ఆలోచన, ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. అది ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా సరే సివిల్స్ ప్రిపరేషన్ అనేది 2-3 years టైం పడుతుంది. అనుకున్న వెంటనే అయిపోదు. సినిమాలో చూపించినట్టు కలెక్టర్ ఒక రోజులో అయిపోరు అనమాట. టేక్ సమ్ టైం. ఒక 3-4 ఏళ్ళు బాగా చదవాలి. కాబట్టి ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసేయాలి. దానికి డిలే చేయకూడదు అనుకున్న తర్వాత. అంతేగాని గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్లో సివిల్స్ ఉండాలి లేదా ఇంటర్మీడియట్ నుంచే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అవసరం లేదు. ఓకే ఓకే. మేడం, ఇప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి ఒక స్టూడెంట్ అని ఉంటాడు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? పల్లెటూళ్ళలో, గ్రామాల్లో రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ రాయడానికి వాళ్ళకు కూడా ఆ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మన స్థాయి ఇంతే, మనం అక్కడి దాకా రీచ్ అవ్వగలమా ఆ థాట్ ఉంటుంది అనమాట. కొంతమంది దాని నుంచి బయటకు వచ్చి మరీ చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నారు. మనం చూస్తే ఒక 8 సంవత్సరాల క్రితం రోణంకి గోపాలకృష్ణ అని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో అబ్బాయి సామాన్యమైన చాలా చిన్న రైతు కుటుంబం,
ఇంట్లోకి ఎవరికి సివిల్ సర్వీసెస్ కాదు, వాళ్ళు ఎవరు సివిల్ సర్వెంట్స్ కాదు, ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద చదువు రాదు, కానీ తను సొంతంగా కష్టపడి ఇప్పుడు ఆల్ ఇండియా 3rd ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ తను. ఓకే. సో అలాంటి కథలు చాలా ఉన్నాయి. రైతు కుటుంబాల నుంచి వస్తేనో, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తేనో, లేదా పేద కుటుంబాల నుంచి వస్తే సివిల్స్ పాస్ కాకపోవడం అట్లేం లేదు. అది మనం ఎలా పర్స్పెక్టివ్స్ ఎలా డెవలప్ చేసుకున్నాం, మనం దాని మీద ఎంత కృషి చేసాం చాలా ఇంపార్టెంట్. మనం మొత్తం మనకున్న ఆ భేషజాలాన్ని పక్కన పెట్టి మనం దాని మీద ఎంతగా కృషి చేసాం అనేది ఆలోచించుకోవాలి. చాలామంది చిన్నప్పుడే మన వల్ల కాదు, మన ఈ కుటుంబం, మన ఇంటికి బ్యాక్గ్రౌండ్ లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, వాళ్ళకి చదువు లేదు, లేదా మా ఇంట్లో డబ్బులు లేవు, ఇదంతా కాదండి. ఇప్పుడున్న పరిస్థితిలో బోల్డ్ అన్ని సోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, తెలుగులో కూడా వచ్చే వీడియోస్ ఉన్నాయి. సపోర్ట్ సిస్టమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చాలా చీప్గా దొరుకుతుంది సపోర్ట్ సిస్టమ్ అనేది. వీళ్ళు చదువుకోవడమే నెక్స్ట్ మిగిలింది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తాము ఇలా క్లాసెస్ అన్నీ ఉంటాయి, అలా చూసి ప్రిపేర్ అయిపోయి కూడా అసలు చాలా చాలా కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రైమ్ మీడియాలో కానీ చాలా కంటెంట్ దొరికేస్తుంది. పాత రోజులు అలా ఉండేది కాదు. కంటెంట్ అంటే పుస్తకాలు పెద్ద పెద్ద కొనుక్కోవాలి, ఇప్పుడు అట్లా కాదు. కంటెంట్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కంటెంట్లో అసలు ప్రాబ్లం లేదు. మనము ఆ చదువుకోవాలన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ స్మార్ట్ వర్క్, సిలబస్ ఎలా అనలైజ్ చేయాలి, ఎంత స్మార్ట్గా దాని మీద కృషి చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అండ్ అలాగే చాలామందికి ఉన్న కామన్ డౌట్, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలా అనేది. ఇది చాలా మందికి ఉన్న డౌట్. సూపర్ ఇంగ్లీష్ అవసరంలా, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అవసరంలా, సింపుల్ ఇంగ్లీష్ వస్తే చాలు. కొంత ఇంగ్లీష్ అయితే రావాలి. సీసెట్ ఒక పేపర్ ఉంది, దానిలో బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్లో ఒక ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. అంటే పరీక్షకి అర్హత అయ్యేంత ఇంగ్లీష్ అయితే రావాలి. చాలామంది అనుకుంటారు ఐఏఎస్ పరీక్ష అంటే చాలా టాప్ మోస్ట్ ఇంగ్లీష్లో రాయాలి, టాప్ మోస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అని. మెయిన్స్లో క్వశ్చన్స్కి తెలుగులో సమాధానం రాయొచ్చు, ఇంటర్వ్యూలో కూడా తెలుగులో ఇంటర్వ్యూ చేయొచ్చు. కానీ బెటర్ కొంత ఇంగ్లీష్ నేర్చుకుంటే, ఇప్పటి నుంచి కొంచెం ఒక 6 నెలల సంవత్సరం కృషి చేసి కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నేర్చుకుంటే మంచిది. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకోకుండా పాస్ అవ్వచ్చా? కోచింగ్ లేకుండా కూడా సివిల్స్ పాస్ అవ్వచ్చు. ఓకే. అది మనలో ఉంటుంది. ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కోచింగ్ తీసుకుంటే ఉపయోగం ఏంటంటే, మనం ఒక స్ట్రక్చర్డ్గా కొంతమంది టీచర్స్ ఉంటారు, ఒక పీర్ గ్రూప్లో ఉంటాము, మనం ఎక్కడున్నా మనకు అర్థమవుతుంది. కానీ కేవలం కోచింగ్ తీసుకున్నందువల్లే సివిల్స్ పాస్ అవ్వరు. అలా కేవలం కోచింగ్ తీసుకుంటే సివిల్స్ పాస్ అవుతే అందరూ కోచింగ్కి వచ్చిన వాళ్ళందరూ పాస్ అవుతారు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కోచింగ్ తీసుకుంటూ ఉంటారు సివిల్స్కి, అందరూ కాదు. కోచింగ్ ఒక 20% 30% సపోర్ట్ అవుతుంది, మిగతాది మన సొంత కృషి ఉండాలి. సివిల్స్లో ఎవరి విశిష్టత వాళ్ళదే, ఎవరి ప్రిపరేషన్ వాళ్ళదే, ఎవరి ఎగ్జామ్ ఆన్సర్ రైటింగ్ స్టైల్ వాళ్ళదే అనమాట. కోచింగ్ అనేది కొంత సపోర్ట్ సిస్టమ్, అది లేకుండా కూడా పాస్ అవ్వచ్చు, ఉన్నా పాస్ అవ్వచ్చు. కోచింగ్ అనేది కొంత ఈజీ, కొంచెం సపోర్ట్ అనేది కొంచెం ఈజీగా దొరుకుతుంది. కోచింగ్ లేకపోతే కాస్త మన కష్టం ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే తేడా. ఓకే. అసలు ఇప్పుడు ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది మ్యామ్? అంటే ఎంతమంది రాస్తే ఎంతమందికి? ఇక్కడ సక్సెస్ రేట్ కాదు, సివిల్ సర్వీసెస్ అనేది ఎలిమినేషన్ ఎగ్జామ్. మామూలుగా మీరు BA బీటెక్ చదువుతారు, 90% మంది పాస్ చేసి కొంతమంది ఫెయిల్ చేస్తారు. సివిల్స్లో అలా కాదు, వడపోత, 3 అంచెల వడపోత అనమాట. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో పైన మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి చేయాలి. అండ్ సివిల్ సర్వీస్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఏడాది 900 నుంచి 1000 పోస్టులు ఉంటాయి. రాసేవాళ్ళు సీరియస్ అంటే అప్లై చేసేవాళ్ళు 6-7 లక్షలు ఉంటారు, సీరియస్గా రాసేవాళ్ళు 2-3 లక్షలు ఉంటారు. వాళ్ళల్లో 3 అంచెల వడపోత వ్యవస్థలో బయటికి రావాలంటే అందుకే దీన్ని టఫ్ ఎగ్జామ్ అంటారు. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? ఏదైనా కెరీర్ అనేది అంతా అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి స్లోగా ప్లాన్ చేసుకోకుండా ముందే, అంటే మీకు ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తుందో, మీకు ఇది కావాలని తెలుస్తుందో అప్పటి నుంచి దాని మీద ఫోకస్ చేయమంటాను. అందరూ ఐఏఎస్లే కావాల్సిన అవసరం, ఎవరికి ఏది నచ్చితే అది. కాకపోతే స్టార్ట్ ఎర్లీ. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అన్ని ఫాస్ట్గా చేసేస్తున్నారు, మనం లేట్ చేసుకోకూడదు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి, దాని మీద రీసెర్చ్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేసి, ఆ ప్రొఫెషన్ మీద ఆ ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలంట నేను. మరీ డిలే చేయొద్దు అంటాను. ఏదైనా అంటే ఇంత ఫాస్ట్ యుగంలో ఒకే దాని మీద 5-6 ఏళ్ళు టైం పెట్టకూడదు. ఇంకా ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తూ చదివావు అనుకో, అది ఓకే. అలా కాకుండా గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేదాకా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం వేస్ట్. ఒక 2-3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. అది ఏ రంగమైనా సరే, సివిల్సే కాదు, ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా యూత్ చాలా ఫాస్ట్, ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాళ్ళకి శక్తి మించిన పనులు చాలా ఉన్నాయి. సో వాళ్ళ శక్తి మొత్తం కేవలం కెరీర్ డెవలప్మెంట్లోనే, అంటే సెటిల్మెంట్లోనే అయిపోయింది అనుకోండి, అప్పుడే 35 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఇంకా లైఫ్ ఏముంది.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి, మచ్. థ్యాంక్ యూ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగగానే మా ఛానల్కి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.